కర్ణాటక కాంగ్రెస్లో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇద్దరి మధ్యలో గొడవ ఎటువైపుకి టర్న్ కాబోతోంది అనే దాని మీద ఇప్పుడు అందరూ ఇంట్రెస్ట్గా ఎదురు చూస్తున్నారు. ఆ విషయాలు మాట్లాడుకునే ముందు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి. అయితే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2023లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిచి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పటివరకే 3 రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కర్ణాటక, తెలంగాణ, ఇంకొక రాష్ట్రంలో. సో అట్లా 3 రాష్ట్రాలలో మాత్రమే ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అయితే అందులో ఒకటి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాతే తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికలలో ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడు కూడా చాలా రోజుల పాటు ఆ ప్రచారం కూడా నడిచింది. పక్కనే ఉన్న రాష్ట్రంలో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలవడంతోనే ఆ ఇంపాక్ట్ ఇక్కడ కూడా పడ్డది అనేది. అప్పుడు ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడు చాలా రోజుల వరకు ఆ విషయం గురించి మాట్లాడుకున్నారు కూడా, పక్కనే ఉన్నటువంటి స్టేట్ కాబట్టి ఆ ఇంపాక్ట్ పడ్డది అని. దాంతోపాటు అక్కడ ఇచ్చినటువంటి స్కీమ్లు చాలా వాటిని ఇక్కడ కూడా మేము చేస్తాము అని చెప్పారు కాంగ్రెస్ పార్టీ. సో అట్లా మన పక్కనే ఉన్నటువంటి రాష్ట్రం కాబట్టి ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో జరిగేటువంటి ప్రతి ఇన్సిడెంట్ మీద సహజంగానే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా కొంత ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎప్పుడైనా సరే మన పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలలో జరిగిన వాటి మీద తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కదా అందరికీ. సో అట్లా కర్ణాటక కూడా కాంగ్రెస్ పాలిత రాష్ట్రం అవడంతో ఇంకా కొంత ఇంట్రెస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కొంత ఎక్కువ ఇంట్రెస్ట్ ఈ కర్ణాటక రాజకీయాలలో చూసినప్పుడు కొంత ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నట్టు కనిపిస్తుంది మనకి. అయితే 2023లో జరిగిన ఎన్నికలలో అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత చాలామంది ఏమనుకున్నారు అంటే ఆ రోజు అక్కడ గెలవడానికి చాలా మేజర్ కారణంగా డీకే శివకుమార్ ఉన్నాడు, డీకే శివకుమార్నే సీఎంని చేస్తారు అనేది అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చెయ్యని విధంగా అక్కడ సిద్ధరామయ్యని సీఎంగా చేశారు. 2023లో సిద్ధరామయ్య కాంగ్రెస్ పార్టీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిండు. డీకే శివకుమార్ని డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిండు. ఇప్పటివరకు కూడా కర్ణాటకలో సిద్ధరామయ్య సీఎంగా ఉన్నాడు, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ ఉన్నాడు. కానీ కర్ణాటక రాజకీయాలు అనగానే లేకపోతే కర్ణాటక గురించి ఏది మాట్లాడుకోవాల్సి వచ్చినా కూడా ఎక్కువగా డీకే శివకుమార్ పేరు వినిపిస్తుంది. తెలంగాణ రాజకీయాలలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల పేర్లు ప్రస్తావనకు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి సీఎం కంటే కూడా ఎక్కువ డీకే శివకుమార్ పేరు ప్రస్తావనకు వస్తుంది ఇక్కడ కూడా చాలామందికి. సో అట్లా కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఏం డీల్ ఉండే అట అంటే వాళ్ళకి ఒక సీక్రెట్ డీల్ ఒకటి ఉండేనట. 2.5 సంవత్సరాల పాటు సిద్ధరామయ్య సీఎంగా ఉంటాడు, దాని తర్వాత 2.5 సంవత్సరాల పాటు డీకే శివకుమార్ని సీఎంని చేస్తాము అనేది ఆ రోజు వాళ్ళ హైకమాండ్ చెప్పిన మాటట. కానీ దీన్ని ఎక్కడ బహిరంగంగా మాట్లాడకండి, 2.5 సంవత్సరాలు వాళ్ళు ఉంటారు, 2.5 సంవత్సరాలు ఈయనకి ఇస్తాం అవకాశం అనేది ఆ రోజు వాళ్ళు చెప్పిన మాటట. సో అట్లా వాళ్ళు చెప్పిన మాట ప్రకారం 2023 మే నుంచి ఇప్పుడు 2025 నవంబర్ వరకు 2.5 సంవత్సరాలు అయిపోయింది. నవంబర్ 20 మొన్న పోయినటువంటి నవంబర్ 20తోనే 2.5 సంవత్సరాలు అయిపోయిందట. సో హైకమాండ్ చెప్పిన దాని ప్రకారమే ఇప్పుడు నేను 2.5 సంవత్సరాలు ఏమీ మాట్లాడలేదు, మీరు ఇచ్చినటువంటి మాటే కదా నన్ను సీఎంని చెయ్యాలి అనేది డీకే శివకుమార్ తరపున ఉన్నటువంటి వర్గం ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఎందుకంటే అది ఆల్రెడీ ముందున్న డీలే కదా, కాబట్టి 2.5 సంవత్సరాలు అయిపోయింది, మేము 2.5 సంవత్సరాలు ఏం మాట్లాడలేదు, ఇప్పుడు డీకే శివకుమార్ని సీఎంని చెయ్యాలి అనేది డీకే శివకుమార్ వర్గం మాట్లాడుతుంది. అయితే సిద్ధరామయ్య వర్గం ఏమంటుందంటే అసలు ఇట్లాంటి డీల్ ఏమీ జరగలేదు, 5 సంవత్సరాలు సిద్ధరామయ్యనే సీఎంగా ఉంటాడు అనేది మాట్లాడుతున్నారు. దీని మీద ఇప్పుడు కొంత చర్చ జరుగుతుంది. వాళ్ళ హైకమాండ్ నాయకులు కూడా అసలు ఎందుకు మీరు ఓపెన్గా వీటి గురించి మాట్లాడుతున్నారు, పార్టీలో ఉన్నటువంటి అండర్స్టాండింగ్ని ఎందుకు బహిరంగంగా మాట్లాడాల్సి వస్తుంది అనేది ఇప్పుడు వాళ్ళ అగ్రనాయకులు మాట్లాడుతున్నారు. సో డీకే శివకుమార్ వర్గం ఆల్రెడీ ఢిల్లీకి పోయింది, వాళ్ళ హైకమాండ్ నాయకుల్ని కలవాలని ప్రయత్నించారు, సిద్ధరామయ్య వర్గం పోయింది, ఇదంతా నడుస్తుంది. అయితే ఇప్పుడు రాహుల్ గాంధీ ఏం నిర్ణయం తీసుకోబోతున్నాడు దీని మీద అనేది ఇంట్రెస్ట్గా మారింది. ఆల్రెడీ ఎవరి వర్గం వాళ్ళు ఖర్గేని కావచ్చు, రాహుల్ గాంధీని, సోనియా గాంధీని కలిసే ప్రయత్నం చేస్తున్నారు. మీరు గతంలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఇప్పుడు 2.5 ఏళ్ళు అయింది కాబట్టి డీకే శివకుమార్ని సీఎంగా చెయ్యాలి అనేది డీకే శివకుమార్ వర్గం చెప్పుకుంటూ వస్తుంది. సిద్ధరామయ్య తరపున వర్గం వాళ్ళకి ఉన్నటువంటి నాయకులు ఆయన వైపున ఉన్నటువంటిది ఇప్పుడు ముఖ్యమంత్రి మార్పు జరిగితే ఇబ్బంది ఉంటుంది అనేది అటువైపున ఉన్నటువంటి వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే ఇదంతా జరుగుతున్నప్పుడు సడన్గా రాహుల్ గాంధీ దగ్గర నుంచి డీకే శివకుమార్కి ఒక మెసేజ్ వచ్చింది, నేను చూసుకుంటాను అంతా అనేది ఇప్పుడు డీకే శివకుమార్ వర్గం మాట్లాడుతుందట. రాహుల్ గాంధీ నుంచే డైరెక్ట్గా మెసేజ్ డీకే శివకుమార్కి ఇచ్చిర్రు.
సో రాహుల్ గాంధీ దీన్నంతా కూడా ఇప్పుడు సెటిల్ చేయబోతున్నాడు. డిసెంబర్ మొదటి వారం కల్లా ఇష్యూ అంతా ఒక కొలిక్కి వస్తుంది. డీకే శివకుమార్ సీఎం అవ్వబోతున్నాడు అనేది డీకే శివకుమార్కి సంబంధించిన ఆయన వర్గీయులు, ఆయన అనుచరులు, ఆయన నమ్ముకున్నటువంటి నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతున్నారు. సో వీళ్ళ లొల్లి కర్ణాటకే కాకుండా ఢిల్లీ వరకు కూడా పోయింది. ఢిల్లీలో ఎవరి వర్గం వాళ్ళు వాళ్ళ హైకమాండ్ని, వాళ్ళ అగ్రనాయకుల్ని కలిసి ఎవరి వైపున ఉన్నటువంటి ప్లస్లు మైనస్లు వాళ్ళు చెప్పుకుంటున్నారు. మరి వాళ్ళ అగ్రనాయకత్వం ఎట్లాంటి స్టెప్ తీసుకోబోతుంది, ముందు అనుకున్నటువంటి దాని ప్రకారమే వాళ్ళు ఇప్పుడు సీఎంని మార్చబోతున్నారా? 2.5 ఏళ్ళు అవుతుంది కాబట్టి ముందు చెప్పిన దాని ప్రకారం సీఎంని మారుస్తారా, లేకపోతే అసలు ముందు చెప్పలేదా, నిజంగా చెప్పిరా చెప్పలేదా అనేది కూడా, ఎందుకంటే అది బహిరంగంగా వాళ్ళు చెప్పే విషయం కాదు. ఆ రోజు సీఎం అయినప్పుడు కూడా 2.5 ఏళ్ళు ఈయన ఉంటాడు, తర్వాత మేము మారుస్తామని ఏం బహిరంగంగా వాళ్ళు చెప్పలేదు. అది ఎంతసేపటికి వాళ్ళ అగ్రనాయకులకి, సిద్ధరామయ్యకి, డీకే శివకుమార్కి మధ్యలో జరిగినటువంటి డీలింగ్ కాబట్టి వాళ్ళు మాత్రమే చెప్పగలుగుతారు. నిజంగా ముందు అట్లాంటి హామీ ఏమన్నా ఉందా, లేకపోతే ఇప్పుడు వీళ్ళ వర్గం వాళ్ళు డిమాండ్ చేస్తున్నారా ఈయనని సీఎంని చేయాలి అనేది కేవలం వాళ్ళకి మాత్రమే తెలిసినటువంటి విషయం. కాబట్టి ఇప్పుడు హైకమాండ్ ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఏం చేయబోతున్నారు, కర్ణాటక కాంగ్రెస్లో ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అయితే దాంతోపాటు నేను ఫస్ట్ వీడియో ముందే చెప్పిన కదా, మన రాష్ట్రంకి పక్కనున్నటువంటి రాష్ట్రం కాబట్టి కొంత ఎక్కువ క్యూరియాసిటీ ఉంటుంది అని. మరి కర్ణాటక కాంగ్రెస్లో కనుక సీఎంని మార్చి వేరే సీఎంని తీసుకొని వస్తే, సీఎం మార్పు జరిగితే తెలంగాణలో కూడా అట్లాంటి అవకాశం ఉంటుందా? తెలంగాణలో కూడా, ఎందుకంటే చాలా పెద్ద సంఖ్యలో గతంలో సీఎం మార్పు చెయ్యాలి అనే నినాదం చాలా ఎక్కువగా చూసినాం మనం తెలంగాణలో కూడా. ఆల్రెడీ తెలంగాణలో కూడా అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ మంత్కి డిసెంబర్కి 2 ఏళ్ళు అవుతుంది. 2 ఏళ్ళు కంప్లీట్ చేసుకొని 3వ సంవత్సరంలోకి పోతుంది. సో మరి కర్ణాటకలో చేసినలాగే ప్రయోగం తెలంగాణలో కూడా చేస్తారా? తెలంగాణలో కూడా సీఎంని మార్పు ఉంటుందా? ఇక్కడ కూడా దగ్గర 2.5 ఏళ్ళు అవటానికి వస్తుంది కాబట్టి మిగతా 2.5 ఏళ్లకు వేరే వాళ్ళని ఎవరినన్నా సీఎంగా చేస్తారా? ఎందుకంటే రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ విపరీతమైన జనాల నుంచి వ్యతిరేకతను మూటగట్టుకుంటుంది అనేది చాలా రోజుల నుంచి మనం వింటున్న విషయమే. అయితే పార్టీ కంటే ఎక్కువ కొంత రేవంత్ పైన వ్యతిరేకత వస్తుంది అని కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చాలామంది మాట్లాడుకుంటున్న మాట. కాబట్టి మరి రేవంత్ని తప్పించి వేరే వాళ్ళని సీఎంగా చేసే ప్రయత్నాలు ఏమన్నా చేస్తారా? సీఎంల మార్పు కేవలం కర్ణాటకకే పరిమితమవుతుందా, లేకపోతే తెలంగాణలో కూడా ఏమన్నా సీఎం మార్పు జరుగుతుందా, ఉంటుందా? అసలు కర్ణాటకలో ఏం జరగబోతుంది? జరిగిన తర్వాత ఇంకా నెక్స్ట్ టార్గెట్ మళ్ళీ తెలంగాణలో కూడా ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటాయా? ఇప్పుడు ఇట్లాంటి డిస్కషన్స్ తెలంగాణలో జరుగుతున్నాయి.